గత ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత పాలకులు ప్రజలకు అరకొరగా మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చి మభ్యపెట్టారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఏకంగా 1 కోటి మందికి స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తోందని స్పష్టం చేశారు. మరోవైపు రేపు జరగబోయే కాంగ్రెస్ బహిరంగ సభ ఎంతో వైభవంగా గొప్పగా ఉండబోతోందని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సభకు వచ్చే ప్రజలు కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వాటర్ ప్రూఫ్ షెడ్లు, జర్మన్ టెంట్లతో సహా ప్రతి మౌలిక సదుపాయాన్ని పక్కాగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇరిగేషన్ సివిల్ సప్లై మినిస్టర్ గా ఉత్తమ్ రెడ్డి గారు వారు కసరత్ చేసి తెల్ల రేషన్ కార్డులు 4.5 కోట్ల ప్రజలు తెలంగాణ ప్రజలకు 1,05,00,000 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు, వివేక్ గారు, ప్రధానంగా శాఖ మంత్రులు ఉత్తమ్ రెడ్డి గారు రేపు వారి చేతులుగా లాంచింగ్ ప్రోగ్రాం 1,05,00,000 మంది తెల్ల రేషన్ కార్డులు ఉత్తమ్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతులుగా సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో రేపు 1,05,00,000 మందికి లాంచింగ్ తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే స్మార్ట్ కార్డులు రేపు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇరిగేషన్ సివిల్ భారతదేశ